హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం 4వ తరగతిలోని తెలుగు పాఠ్య పుస్తకం జాబిలీ 4 గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ చదివిన వాళ్ళు ఉంటే మీరు చదివినటువంటి మెటీరియల్లో నేను చెప్పిన పాయింట్లు ఉన్నాయో లేదో తెలుసుకోండి. కొత్తగా చదువుతున్న వాళ్ళైతే పూర్తిగా నేను చెప్పిన ప్రతి అంశాన్ని నోటిఫై చేస్తూ నోట్స్లో రాసుకొని నేర్చుకునే ప్రయత్నం చేయండి. వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ప్రతి అంశం కూలంకషంగా సమగ్రంగా తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియో ప్రారంభించేద్దాం. పుస్తకం పేరు జాబిలీ 4. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుస్తకం పేరు జాబిలీ 4. ఋతువుల గురించి ఈ తరగతిలో ఇవ్వడం జరిగింది. ఋతువుల వరుస క్రమం గురించి కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఋతువుల వరుస క్రమం చూసినట్లయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వీటిని ఆర్డర్ వైజ్ గా మనం కోడింగ్ లాగా గుర్తుపెట్టుకోవాలంటే వగ్రీవ షహషి. కోడింది వగ్రీవ షహషి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది టెట్ అండ్ డిఎస్సిలో అడిగే ప్రశ్న. ఆ మోడల్ ఉంది. తర్వాత పూర్ణిమ ఎన్ని రోజులకు వస్తుంది అంటే 15 రోజులకు వస్తుంది. అమావాస్య 15 రోజులకు వస్తుంది. పాడ్యము నుండి పూర్ణిమ వరకు ఉన్నదాన్ని ఏమంటామంటే శుక్లపక్షం అంటాం. శుక్లపక్షం అంటే పాడ్యమి నుండి పూర్ణిమ వరకు ఉంటుంది. కృష్ణపక్షం అంటే పూర్ణిమ నుంచి పాడ్యమి వరకు ఉంటుంది. దీన్ని అమావాస్య, దీన్నే కృష్ణపక్షం చెప్పుకుంటాం. తేదీలను తెలుగులో తిథులు అంటారు. తిథులను వేటిని అంటారు? తేదీలను అంటాం. తేదీలను తెలుగులో తిథులు అంటారు. తిథులు ఎన్ని ఉన్నాయంటే 15 తిథులను కలిపి ఒక పక్షంగా మనం చెప్పుకుంటాం. ఆ 15 తిథులు ఏంటివంటే పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ లేదా అమావాస్య. పాల్కూరికి సోమనాథుడు దేనికి ఫేమస్ అనే ప్రశ్న కూడా మనకి రావచ్చు. పాల్కూరికి సోమనాథుడు దేశీ పదాలకి చాలా ఫేమస్. పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు ఉన్నారు అన్నది ప్రీవియస్ క్లాస్ లో మనం తెలుసుకున్నాం. 12 మంది శిష్యులు పరమానందయ్యకు ఉన్నారు. కంసుని చెల్లెలు ఎవరు? దేవకి. దేవకి భర్త వసుదేవుడు. వీరికి 8వ సంతానమే శ్రీకృష్ణుడు. బాగా గుర్తుపెట్టుకోండి, 8వ సంతానం శ్రీకృష్ణుడు. పూతన, కాకాసురుడు ఎవరు అంటే రాక్షసులు. వీళ్ళు శ్రీకృష్ణుని చంపడానికి వెళ్తారు. యశోద పెంపుడు కొడుకు ఎవరు అంటే శ్రీకృష్ణుడు. వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటాం? వినాయక చవితిని ఏమంటాం అంటే వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అంటాం. వినాయక చవితిని ఎప్పుడు జరుపుకుంటామంటే భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి నాడు వినాయక చవితిని మనం జరుపుకుంటాం. గణేశుని ఎలుక వాహనం పేరేంది? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. గణేశుని ఎలుక వాహనం పేరు అనింద్యుడు. అనింద్యుడు. కుమారస్వామి వాహనం పేరేంది లేదా కుమారస్వామి వాహనం ఏంటిది అంటే నెమలి. గణేశునికి 21 ఆకులతో పూజలు చేస్తారు. నవరాత్రులు పూజలు చేస్తారు. రంజాన్ని దీన్ని ఈద్ అని కూడా అంటారు లేదా ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. దీన్ని రంజాన్ని. ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ నెల మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. 30 రోజులు ఈ రంజాన్ నెల జరుగుతుంది. ఈ నెలలో జకాత్ ఇస్తారు. జకాత్ అనే ప్రశ్న కూడా అడగొచ్చు. జకాత్ అంటే ఏంటిది అని. జకాత్ అంటే ఆస్తిని, సంపదను పేదలకు దానం చేయడం. రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించింది. ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారు రంజాన్ మాసంలో. తరావీహ్ అంటే ప్రత్యేక నమాజ్ చేస్తారు. తరావీహ్ అంటే ప్రత్యేక నమాజు. సహేరీ అంటే ఉపవాసం ప్రారంభం. ఇఫ్తార్ అంటే ఉపవాసం విడవడం. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రంజాన్ నెల తర్వాత షవ్వాల్ నెల ప్రారంభమవుతుంది. ఈద్గాహ అంటే సామూహిక ప్రార్థనలు చేసేది. ఈద్ ముబారక్ అంటే శుభాకాంక్షలు తెలపడం. రంజాన్ నెల రోజుల పండుగ. పవిత్రతకి
క్రమశిక్షణకు, మత సామరస్యానికి ఇది ప్రతీకగా ఉంటుంది. కాకతీయుల కేలి ఏంటిది అంటే పేరని నృత్యం. బాగా గుర్తుపెట్టుకోండి, కాకతీయుల కేలి పేరని నృత్యం. ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న ఏది అంటే నటరాజు రామకృష్ణ, కాపు రాజయ్య చిత్రకారుడు, కొండపల్లి శేషగిరిరావు సప్తవర్ణ చిత్రాలు గీశాడు, మిద్దె రాములు జానపద ఎల్లమ్మ కథలు చెప్పాడు. వీటి నుండి ఒక ప్రశ్న ప్రీవియస్ టెట్ లో రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా, జాగ్రత్తగా వినండి. నటరాజు ఎవరు అంటే రామకృష్ణ నటరాజ చేస్తుంటాడు. కాపు రాజయ్య చిత్రకారుడు. కొండపల్లి శేషగిరిరావు ఎవరు అంటే సప్తవర్ణ చిత్రాలు గీస్తాడు. మిద్దె రాములు జానపద ఎల్లమ్మ కథను చెప్పిండు. గోదావరి నది గురించి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. గోదావరి నది మహారాష్ట్రలోని త్రయంబకేశ్వరం వద్ద పుట్టింది. దక్షిణ భారత నది అని కూడా దీనికి పేరు. దీనికి దక్షిణ గంగా అని కూడా అంటారు. తెలివాహ అని కూడా గోదావరి నదిని అంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. తెలివాహ అని దేన్ని అంటారంటే గోదావరి నదిని. తెలివాహ అంటే ఏంటిది అని కూడా అడగొచ్చు. తెలివాహ అంటే తెల్లగా ఉండడం అని. తెలంగాణలోకి వచ్చేది నిజామాబాద్, కందకుర్తి, మంజీరా, హరిదా నదులతో గోదావరి కలుస్తుంది. తెలంగాణ ప్రాచీన సంగమేశ్వరాలయం ఉంది తెలంగాణలో. బాసర సరస్వతి దేవాలయం ఉంది ఆదిలాబాద్ లో. భారతదేశంలోనే రెండో అతి ప్రాచీనమైన దేవాలయం బాసర. బాసరలో సరస్వతిని వ్యాసుడు ఇసుకతో నిర్మించాడు. పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట ఏంటిది అనే ప్రశ్న రావచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. పోచంపాడు దగ్గర ఉన్న ఆనకట్ట శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. నిర్మల్ బాదనకుర్తి వద్ద గోదావరి 7 భాగాలుగా చీలుతుంది. జగిత్యాల జిల్లాలో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. నరసింహ శతకం రాసింది శేషప్ప కవి. ధర్మపురిలో ఎన్ని ఆలయాలు ఉన్నాయంటే 2 ఆలయాలు ఉన్నాయి. పాతది యోగ నరసింహస్వామి, కొత్తది ఉగ్ర నరసింహస్వామి. ఆదిలాబాద్ జిల్లాలో గూడెంగుట్ట దగ్గర సత్యనారాయణ స్వామి గుడి ఉంది. తెలంగాణలో ఉన్న అతి ప్రాచీన సత్యనారాయణ స్వామి గుడి ఎక్కడుంది అంటే గూడెంగుట్ట దగ్గర ఉంది. అది ఆదిలాబాద్ జిల్లాలో. గూడెంగుట్టకు దక్షిణాన కోటిలింగాలు ఉన్నాయి. కోటిలింగాలు అనేది ఏంటంటే శాతవాహనుల రాజధాని కోటిలింగాల. హలుడు 700 గాథలతో ప్రాకృత భాషలో గాథ సప్తశతిని రాశాడు. ఇది ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ప్రశ్న. హలుడు 700 కథలతో ప్రాకృత భాషలో, ఏ భాషలో? ప్రాకృత భాషలో గాథ సప్తశతిని రాశాడు. మగస్తనీస్ ఇండికా గ్రంథంలో కోటిలింగాల గురించి తెలియజేశాడు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ దక్షిణ భారతానికంతా వెలుగును పంచుతున్నది. మంతని లేదా మంత్రపురిలో గౌతమేశ్వరాలయం ఉంది. ఇది ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి ప్రశ్న. గౌతమేశ్వరాలయం ఎక్కడుంది? మంతని లేదా మంత్రపురిలో ఉంది. ఉత్తర వాహిని అని దేనిని అంటారు? గోదావరి నదిని ఉత్తర వాహిని అంటారు. మంతనికి కొద్ది దూరంలో ముసళ్ల సంరక్షణ కేంద్రం ఉంది. కాళేశ్వరం త్రివేణి సంగమం. త్రివేణి సంగమంలో ప్రాణహిత, సరస్వతి నదులు గోదావరిలో కలుస్తాయి. త్రివేణి సంగమం వద్ద 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరుడు, రెండోది ముక్తేశ్వరుడు. సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుందంటే వరంగల్లో జరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఏది అని కూడా ప్రశ్న అడగొచ్చు. అది సమ్మక్క సారక్క జాతర. ఖమ్మంలో భద్రాచలంలో రాముని గుడి ఉంది. పాపికొండల దగ్గర గోదావరి తెలంగాణ దాటి వెళ్తుంది. ఎక్కడికి అంటే ఆంధ్రప్రదేశ్లోకి. గోదావరి అంతర్వేది ఆంధ్రప్రదేశ్ దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకి ఒకసారి వస్తాయి. పిన్ అంటే ఏంటిది? చాలా ఇంపార్టెంట్ ఇది. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఎగ్జాంపుల్ గా 501, 509 కనుక మనం చూస్తే మొదటి 5ని రాష్ట్రం సూచిస్తుంది. తర్వాత 2 అంకెల సంఖ్య ఏదైతే ఉందో అది జిల్లాను సూచిస్తుంది. తర్వాత 3 అంకెల సంఖ్య ఏదైతే ఉందో అది తపాలా కార్యాలయాన్ని సూచిస్తుంది. గోదావరిని సోమ బుధవారాల్లో పూజిస్తారు. గోదావరి పేరు మీద ఉండే ఊరు గోదావరి కని. కొటేషన్స్ కనుక మనం చూసినట్లయితే
గంగా స్నానం, నర్సయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు, జాన్పాడ్ సైరులంటే పీర్లు, ఆదివాసీ కొమరం భీం. నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల ప్రగతిని నమోదు చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి, నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లల ప్రగతిని నమోదు చేస్తారు. ఫ్రెండ్స్, ఇది మొదటి పార్ట్ మాత్రమే. రెండో పార్ట్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహిళా దర్బార్ అఫీషియల్.